అందరికీ నా నమస్కారాలండి. ఉస్మానియా యూనివర్సిటీ 6థ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వారికి యూనిట్ 4లో మొట్టమొదటిది 'స్ట్రేంజ్ మీటింగ్ బై విల్ఫ్రెడ్ ఓవెన్' అనేటటువంటి పోయెమ్ అయితే ఉంది. ఆ పోయెమ్‌ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. టోటల్ 6థ్ సెమిస్టర్ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే 6థ్ సెమిస్టర్ చదువుతున్నారో వారందరికీ యూజీ ఏదైతే డిగ్రీ ఉందో 6థ్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్లో ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చూసుకుంటే చూడండి, ప్రతిదీ కూడా మీకు ప్రతి పాఠ్యాంశం బిషప్స్ క్యాండిల్ స్టిక్స్ కానివ్వండి, న్యూ కలర్సెస్ కానివ్వండి, మెథడ్స్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫిల్మ్ మేకింగ్, ఆఫ్టర్ యాపిల్ పికింగ్, గ్రామర్ అండి, ఈ కలర్లో గ్రామర్ ఉన్నాయి, లెటర్ టు జడ్జ్ లేథమ్, పీస్ ఆఫ్ స్ట్రింగ్, ఓకే, స్ట్రేంజ్ మీటింగ్ నోట్స్ కూడా మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. కాబట్టి మీకు ఈ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మెథడ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాపిల్ పికింగ్, ఫిల్మ్ మేకింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. సింపుల్గా మీరు కనుక మొబైల్లో చూస్తుంటే ఐ కార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, లేదా చివర్లో ఎండ్ స్క్రీన్స్ ఉంటాయండి, దాని ద్వారా యాక్సెస్ చేయొచ్చు, లేదు డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ప్లేలిస్ట్ లింక్. లేదు ఇవన్నీ కాదండి, సింపుల్గా చెప్పండి అంటే లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక స్ట్రేంజ్ మీటింగ్ బై విల్ఫ్రెడ్ ఓవెన్. స్ట్రేంజ్ మీటింగ్ అంటే చాలా విచిత్రమైనటువంటి సమావేశం, మీటింగ్ అనమాట, విచిత్రమైన సమావేశం. ఎవరితో ఆ సమావేశం, ఏంటి కథ అనేది విల్ఫ్రెడ్ ఓవెన్ చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా ఏ అయితే యుద్ధాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా విల్ఫ్రెడ్ ఓవెన్ రాసిందనమాట. ఇట్ సీమ్డ్ దట్ అవుట్ ఆఫ్ ద బ్యాటిల్ ఐ ఎస్కేప్. ఇక్కడ రచయిత ఏమంటున్నాడంటే యుద్ధం జరుగుతుంది, బాగా యుద్ధం జరుగుతుంది. ఎంత భీకరంగా యుద్ధం జరుగుతుంది అంటే రక్తం ఏరులై పారుతుంది భూమి మీద. ఎట్లా అయినా సరే దాని నుంచి తప్పించుకోవడానికి రచయిత ఎవరైతే ఉన్నారో ఐ అన్నాడు కదా, నేరేటర్ ఏం చేస్తున్నాడంటే బాగా ప్రయత్నిస్తున్నాడు విల్ఫ్రెడ్ ఓవెన్. ఎంతలా ప్రయత్నించాడంటే చివరికి డౌన్ సమ్ ప్రొఫౌండ్ డల్ టన్నెల్, ఒక ఏంటంటే భూగర్భంలో ఉన్నటువంటి ఒక పెద్ద పైపు లాగుంది, దానిలో గుండా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎట్లయినా తప్పించుకోవాలి, చావు నుంచి తప్పించుకోవాలనేసి. సొరంగం అనమాట అది. ఆ సొరంగం మొత్తానికి ఏంటంటే అతను ఎట్లాగైనా నేను తప్పించుకోవాలని ఉన్నాడు. ఆ తప్పించుకునేటటువంటి దాంట్లో ఒక చిన్న పైపు ఇట్లా కనబడింది, దాని లోపలికి వెళ్ళిపోయాడు. చాలా లోతుగా ఉందన్నమాట. లాంగ్ సింగ్స్ స్కూప్, అది ఏదో కొత్తగా చేసింది కాదండి, చాలా ఏళ్ల నుంచి తవ్విందనమాట. త్రూ గ్రానైట్స్ విచ్ టైటానిక్ వార్స్ హ్యాడ్ గ్రోయిండ్. ఇది మామూలుగా మట్టితో చేయబడినటువంటి సొరంగం కాదు. ఇది మట్టి ఉంటే మట్టి ప్రదేశంలో వేసినటువంటి సొరంగం కాదు. ఇది గ్రానైట్ని కోసి ఏర్పాటు చేయబడినటువంటి సొరంగం అనమాట. ఈ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికి ఇవి చేయబడి ఉన్నాయి. ఎట్ ఆల్సో దేర్ ఎన్కంబర్డ్ స్లీపర్స్ గ్రోన్. అయితే ఇతను వెళ్ళేటప్పటికి ఆల్రెడీ చాలామంది, అంటే కొంతమంది అక్కడ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు మూలుగుతున్నట్టు ఉన్నారు. టూ ఫాస్ట్ ఇన్ థాట్ ఆర్ డెత్ టు బి బిస్టేడ్. ఇక్కడ ఉన్న జనాల్లో, అంటే ఇతను ఒక సొరంగంలోకి వెళ్ళాడు. ఆ సొరంగంలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళు కదలట్లా, ఓకే, కదలట్లా అసలు. వీళ్ళు ఒకవేళ చావుకైనా లోనై ఉండాలి, లేదా వాళ్ళ ఆలోచనల్లో బందీ అయినా అయి ఉండాలి. అంటే యుద్ధం యొక్క ఏదైతే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రభావంతో వాళ్ళు జీవోత్సవాలాగా అయినా అయి ఉండాల, లేదా చావు కబలించినటువంటి వ్యక్తులైనా అయి ఉండాలి. నేరేటర్ లోపలికి వెళ్ళాడు ఆ సొరంగంలోకి, పైనున్న యుద్ధాన్ని తప్పించుకుందామనేసి. దెన్ యాజ్ ఐ ప్రోబ్డ్ దేమ్, వీళ్ళు బతికున్నారా చచ్చిపోయారా అని నేరేటర్ ఏం చేశాడంటే చెక్ చేయడం మొదలుపెట్టాడు. ఎట్లా ప్రోబ్ అంటే ఏం చేస్తున్నాడు ఇతను? ప్రోబ్ అంటే పరీక్షించడం, ఒక్కొక్కరిని పరీక్షించడం. వన్ స్ప్రాంగ్ అప్, అలా పరీక్షిస్తున్నప్పుడు ఒకడు బొయ్యని లేచాడు అంతే.
డన్‌గా ఒక్కసారి లేచాడనమాట. ఇతను షాక్. అండ్ స్టేర్డ్ విత్ పిటియస్ రికగ్నిషన్ ఇన్ ఫిక్స్డ్ ఐస్. కళ్ళల్లోనేమో జాలి అసలు ఏందిరా అన్నట్టుగా చూస్తున్నాడనమాట. స్టేర్డ్ విత్ పిటియస్ రికగ్నిషన్ ఇన్ ఫిక్స్డ్ ఐస్. తదేకంగా చూస్తున్నాడు రచయిత వైపు. దీనంగా చూస్తున్నాడనమాట. ఏంద్రా ఇది అన్నట్టుగా. లిఫ్టింగ్ డిస్ట్రెస్ఫుల్ హ్యాండ్స్. దయనీయమైన చేతుల్ని అలా చాపాడనమాట. యాజ్ ఇఫ్ టు బ్లెస్. అదేదో ఆశీర్వదించడానికి అన్నట్టు. జనరల్‌గా వీళ్ళంతా కూడా చాలా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. జీవోత్సవాలుగా ఉన్నారు. ఎక్కడున్నారు? ఒక సొరంగంలో ఉన్నారు. రచయిత తప్పించుకొని వెళ్ళాడు. ఆ సొరంగంలో జీవోత్సవాలుగా ఉన్నారు. అండ్ బై హిస్ స్మైల్ ఐ న్యూ థాట్ సల్లెన్ హాల్. ఇక అతను ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ జీవోత్సవాల్లాగా పడిపోయినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎప్పుడైతే తటాలన లేచాడో, అలా చెయ్యి పైకన్నాడో అండ్ ఆ తర్వాత నవ్వాడు. అప్పుడు ఇతనికేం అర్థమైంది అంటే ఇది ఒక భయంకరమైనటువంటి గది. భయంకరమైనటువంటి ప్రదేశం. బై హిస్ డెడ్ స్మైల్ ఐ న్యూ వి స్టూడ్ ఇన్ హెల్. ఇక రచయితకి అర్థమైపోయింది అదేంటంటే నరకం అనేసి. ఆ స్మైల్ ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. చనిపోయినోడు నవ్వుతాడే అట్లా ఉందన్నమాట. అర్థమైపోయింది రచయితకి నరకంలోకి తాను ఎంటర్ అయ్యాడని. అయితే మనకొక క్లారిటీ అనేది రాదు. ఈ వ్యక్తి రచయిత చనిపోయి ఎంటర్ అయ్యాడా? లేదా చనిపోయి ఎంటర్ అయితే ఎలా రాస్తాడు? అని ఎలా చెప్తాడు? మళ్ళీ అదొక డౌటు. హెల్ అన్నాడు. నరకంలో అన్నాడు. కన్ఫర్మ్ చేస్తాడనమాట తర్వాత అది హెల్లే అని. ఇలా కన్ఫర్మ్ చేయడం ద్వారా మరి రచయిత గనక ఒకవేళ చనిపోయి ఉంటే హెల్‌లో ఉండేవాడు. మరి మనకేమో ఇది రాసి ఉండేవాడు కాదు. కాబట్టి ఒక ఊహాతీత పద్యంగా మనం దీన్ని తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న దాంట్లో తప్పించుకోవడానికి ఒక సొరంగంలోకెళ్ళాడు. అక్కడ జీవోత్సవాలుగా పడి ఉన్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు. అందులో ఒకడు తటాలన లేచాడు. లేచి చెయ్యెత్తాడు. ఏదో ఆశీర్వదించబోతున్నట్టు. ఇప్పుడు రచయిత ఏం చేశాడు? అతని మొహంకెళ్ళి చూడంగానే ఏంద్రా ఇది అని దీనంగా చూస్తున్నాడనమాట. విత్ 1,000 ఫియర్స్ దట్ విజన్స్ ఫేస్ వాస్ గ్రెయిన్డ్. ఆ తటాలున అంటే ధడేల్ చాలా స్పీడ్‌గా లేచినటువంటి ఆ వ్యక్తి యొక్క మొహంలో 1000 రకాల భయాలున్నాయి. 1000 రకాల భయాలు అతని మొహం మీద చెక్కబడి ఉన్నాయండి. ఎట్ నో బ్లడ్ రీచ్డ్ దేర్ ఫ్రమ్ అప్పర్ గ్రౌండ్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే, ఇక్కడ లోపల సొరంగంలో ఏదైతే బయట ఏరులై పారుతుందో రక్తం అది ఇక్కడ పారట్ల. ఇక్కడికి అండర్ గ్రౌండ్‌కి రాలా. ఏదైతే పైన రక్తం ఏరులై పారుతుందో ఆ రక్తపు జాడలు ఈ సొరంగంలో కనబడట్లేదు. అండ్ నో గన్ స్టాంప్. ఎట్లాంటి తుపాకుల శబ్దాలు లేదు. డౌన్ ద ఫ్లూస్ మేడ్ మోన్. అంతేకాదు ఎవరైతే కాలిస్తే రక్తం వచ్చి ఆ బాధతో మూలుగుతా ఉంటారో, ఎవరైతే నొప్పి అని లేకపోతే కాల్చినప్పుడు రక్తం లేదా పొడిచినప్పుడు ఆ మూలుగులు ఉంటాయో అలాంటి మూలుగులు ఏం లేవు. నో క్రైస్ ఆఫ్ పెయిన్. పెయిన్‌కి సంబంధించిన బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. ఇప్పుడు కాబట్టి ఈళ్ళు ఏదో అంటే పైన ఉన్నటువంటి భయంకరమైనటువంటి సీన్స్ ఈ యొక్క సొరంగంలో అయితే కనబడట్ల ఇతనికి. కాబట్టి అతని నవ్వు చూస్తేనేమో నరకంలో ఉన్నానా అని. ఎట్లయినా సరే పలకరిద్దాం. ఏదో చూద్దాం అనేసి ఇంకా నేరేటర్ ఏం చేశాడంటే నేరేటర్ అంటే ఎవరో కాదు. ఎవరైతే రచయిత ఉన్నారో అతనే అన్నమాట. ఓవెన్ ఎవరైతే ఉన్నారో అతనే. అన్నాడు కాబట్టి. స్ట్రేంజ్ ఫ్రెండ్, ఓ విచిత్ర స్నేహితుడా, హియర్ ఈజ్ నో కాజ్ టు మోర్న్. నీ మొహం చాలా దీనంగా పెట్టావు. 1000 రకాల భయాలు నీ మొహంలో కనబడుతున్నాయి. ఇక్కడ భయపడడానికి, బాధపడడానికి ఏమీ లేదు విచిత్ర స్నేహితుడా. నన్ సెడ్ దట్ అదర్. ఆ విచిత్ర స్నేహితుడు ఎవడైతే వెంటనే లేచాడో తటాలన ధడేలని లేచాడో అతను ఏమీ లేవా అన్నాడు. సేవ్ ద అండన్ ఇయర్స్. కోల్పోయినటువంటి సంవత్సరాలు తప్ప ఇక్కడ బాధపడడానికి ఏమీ లేదు. ద హోప్లెస్నెస్. ఎక్కడ ఆశ లేదు. ప్రతి చోట కూడా
ఆశ నిరాశ అయిపోయింది. ఎందుకంటే యుద్ధం ప్రతి ఆశని నిరాశ చేస్తుంది. తండ్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చిన్న పాప ఎక్కడో ఇంటి దగ్గర. యుద్ధం వస్తుంది. సైనికుడు తన తండ్రి ఉంటాడో, చనిపోతాడో తెలీదు. ఆశ నిరాశ అయిపోతుంది. వాట్ ఎవర్ హోప్ ఈస్ యువర్స్ వాజ్ మై లైఫ్ ఆల్సో. నీకు ఆల్ ద హోప్ యూ హ్యావ్ ఐ హ్యాడ్ టు. నీకు ఎలాంటి ఆశలు ఉన్నాయో వాట్ ఎవర్ హోప్ ఈజ్ యువర్స్ వాజ్ మై లైఫ్ ఆల్సో. అంటే ఏంటంటే ఆల్ ద హోప్ యూ హ్యావ్ ఐ హ్యాడ్ టు. నీకు ఎలాంటి ఆశలు ఉన్నాయో నా జీవితంలో కూడా ఒకప్పుడు ఉండేవి. ఐ వెంట్ హంటింగ్ వైల్డ్ ఆఫ్టర్ ద వైల్డెస్ట్ బ్యూటీ ఇన్ ద వరల్డ్. నా యవ్వనంలో ఏం చేశానో తెలుసా? భయంకరంగా ప్రపంచంలో ఉన్న అత్యంత అందమైన వెనకాల పడ్డా. ప్రకృతిని వెనకాల పడ్డా. ఏదైతే అందంగా నా కళ్ళకు కనబడిందో వాటిని అనుసరించా. వాటిని ఏం చేశా? వేటాడా. ఒక రకంగా నేను చెప్పాలి అంటే వేటాడా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? లేచినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. సొరంగంలో రచయిత రాకముందు ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది ఉన్నారు. ఇతను ఒక్కటే రెస్పాండ్ అవుతున్నాడు. విచ్ లైస్ నాట్ కామిన్ ఐస్ ఆర్ బ్రైడెడ్ హెయిర్. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పంగానే నీకేమనిపించింది? అందాన్ని వెతికి అనగానే ఆడవాళ్ళని అన్నట్టు అనిపించిందా నీకు? ఐస్ అండ్ బ్రైడెడ్ హెయిర్, వాళ్ళ జడలు, కళ్ళు ఇవే కదా కొంచెం డిఫరెన్స్. ఆడకి మగ తేడా ఏంటంటే జడ. కాబట్టి చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఇతను చనిపోయినటువంటి వ్యక్తి అండి. ముందే రివీల్ చేస్తున్నాను. ఇతను యాక్చువల్గా శవం, చనిపోయిన శవం. ఒక రకంగా చెప్పాలంటే హెల్లో బర్న్ అవుతున్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తి ఇతను. ఓకే, లేచినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. నేనేం బాధపడట్లా. నా మొహన బాధ ఉందనుకున్నావా? లేదు లేదు లేదు, కోల్పోయిన సంవత్సరాలు. అయితే చివరిలో ఒక ట్విస్ట్ మాత్రం ఉంటుంది. అది చివరిలోనే చెప్తాను. నేను కోల్పోయినటువంటి సంవత్సరాలు అనవసరంగా చనిపోయా. ఇంకా బతకాల్సింది. అందాన్ని వెతికా నేను. అది నువ్వు అనుకున్నట్టు కళ్ళల్లో ఆడవాళ్ళ కళ్ళు అవి కాదు, లేదా వాళ్ళ జడలు ఆనందం కాదు, వాటి వెనక కాదు నేను పడింది. బట్ మార్క్స్ ద స్టడీ రన్నింగ్ ఆఫ్ ద అవర్. అయితే ఇది ఏం చెప్తున్నాడంటే స్టడీ మార్చ్ ఆఫ్ టైం. ఏదైతే సమయం ఉంటుందో దాన్ని ఇతను అసలు దాన్ని పట్టించుకోవాలి, వెళ్ళిపోతున్నాడు. అంటే సమయాన్ని పట్టించుకోకుండా ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అండ్ ఇఫ్ ఇట్ గ్రీవ్స్ రిచ్లియర్ దాన్ హియర్. అయితే నేను ఏదైతే అందం అని చెప్పానో, ఇఫ్ ఇట్ గ్రీవ్స్, అది కనుక బాధ పెట్టడం మొదలు పెట్టింది అనుకో, నేను ఏదైతే వెంటపడ్డానో అందం, ఏదైతే ఇతను ఏదైతే ఏంటంటే సాహసోపేత కార్యాలు కానివ్వండి ఇవన్నీ, అది గనక నన్ను బాధ పెట్టడం మొదలు పెడితే ఎట్లా బాధ పెట్టిద్దో తెలుసా? ఈ చావు కన్నా ఎక్కువగా బాధ పెడుతుంది. నిజంగా చెప్పాలి అంటే ఇతని ఉద్దేశం కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ ఉన్న దానికన్నా భయంకరమైన బాధనిస్తున్నది తెలుసా? ఇక్కడ అంటే అది మరణశాల. చనిపోయాడు. చనిపోయినటువంటి ఒక శవమో ఆత్మో మాట్లాడుతుంది రచయితతో. ఫర్ బై మై గ్లీ మైట్ మెనీ మే హ్యావ్ లాఫ్డ్. నేను బతుకున్నప్పుడు నేను ఎంతో మందిని నవ్విచ్చా. నా సంతోషం ఎంతో మందికి నవ్వుకు కారణమైంది. అండ్ ఆఫ్ మై వీపింగ్ సంథింగ్ హ్యాడ్ బీన్ లెఫ్ట్. ఇక మనిషికి కేవలం నవ్వు ఒక్కటే ఉండదు కదా, తనకు ఆనందం వచ్చింది. చాలామంది ఏం చేశారు? ఆనందించారు ఇతనితో పాటు. అయితే ఇతనికి బాధ కూడా వచ్చింది. ఆ బాధ కొంతమందిని బాధ పెట్టుండొచ్చు, సంతోష పెట్టిండొచ్చు. విచ్ మస్ట్ డై నౌ. అది ఇప్పుడు లేదు. అది మొత్తం అయిపోయింది. అంటే ఇతను బ్రతికున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, సంతోషపెట్టాడు. మరి బాధలో ఉన్నాడు ఇతను. ఆ బాధలో ఉన్నప్పుడు కొంతమంది బాధపడ్డారు, కొంతమంది సంతోషించారు. కానీ ఇప్పుడు ఈ బాధలు సంతోషాలు అనేవి లేవు. ఏమైపోయినాయి? చావుతో ఎండ్ అయిపోయినాయి. ఐ మీన్ ద ట్రూత్ అన్టోల్డ్, ద పిటీ ఆఫ్ వార్, ద పిటీ వార్ డిస్టిల్డ్. అంటే ఏంటంటే పిటీ ఆఫ్ వార్ అంటే యుద్ధం వల్ల ఏం జరుగుతుందండి? నష్టం జరుగుతుంది. ఈ నష్టం ఎంత భయంకరంగా జరుగుతుంది అంటే చెప్పలేం. అంతా మళ్ళీ స్క్రాచ్ నుంచి అంతా మళ్ళీ ఆ యుద్ధంలో ఏమన్నా ఇల్లు పడిపోయినాయి అనుకోండి, జనాలు చచ్చిపోయారు అనుకోండి, మరలా అదంతా రిప్లెనిష్ అవ్వడానికి, అంతా సర్దుబాటు జరగడానికి, ఆ నష్టం అనేది పూడ్చడానికి
ఎంత భయంకరంగా ఉంటుంది. ఎంత కాలం ఆ సఫరింగ్ అనేది ఉంటుంది. మరియు భర్తని కోల్పోయినటువంటి భార్య, తండ్రిని కోల్పోయినటువంటి కుటుంబం ఎంత బాధలో, భయంలో ఉంటుంది వాళ్ళు. నౌ మెన్ విల్ గో కంటెంట్ విత్ వాట్ వి స్పాయిల్డ్. ఇప్పుడు యుద్ధంలో మనం పాల్గొన్నాం గదా! మనం చాలా వాటిని నాశనం చేశాంగా. వి స్పాయిల్డ్. మనం నాశనం చేశాంగా. దాంతో ఇప్పుడు బతికున్న ప్రజలందరూ కూడా వాటిని భరించాల్సిందే. దాంతో ముందుకెళ్ళాల్సిందే. అంతే. ఇంగా అరేయ్! వాడు చేశాడురా ఇయన్నీ వాడి చేత కట్టిద్దాం. ఏం లేదు. ఈడుండడు, ఎవడుండడు. ఓకే. ఎట్లా ఉందో దాంతోనే వాళ్ళు బతకాల్సిందే. ఆ డిస్కంటెంట్ బాయిల్ బ్లడీ అండ్ బీ స్పిల్డ్. ఇప్పుడు వాళ్ళ దేశానికి నష్టం జరిగింది. వీళ్ళేం చేశారండి? టోటల్‌గా ఆ దేశాన్ని నాశనం చేసి పడేశారు. ఎంతలా చేయాలో అంత చేసేశారు. ఇప్పుడు వాళ్ళేం చేయొచ్చు? ద్వేషంతో వాళ్ళ బ్లడ్ బాయిల్ అయిపోయి రక్తాన్ని చిందించేయొచ్చు. అరేయ్! మన దేశాన్ని వాళ్ళు పాడు చేశార్రా! వాళ్ళ దేశం వాళ్ళు కూడా ఇంతే. వాళ్ళని ఏం చేయాలి? నాశనం చేయాలి. దే విల్ బి స్విఫ్ట్ విత్ స్విఫ్ట్‌నెస్ ఆఫ్ టైగ్రస్. ఆడపులి ఎలా చెలరేగిపోతుందో వాళ్ళు కూడా ఇప్పుడేం చేస్తారు? మా జనాల మీదకి దూకుతారు. నన్ విల్ బ్రేక్ ర్యాంక్స్ సో నేషన్స్ ట్రెక్ ఫ్రమ్ ప్రోగ్రెస్. ఎవ్వరు కూడా ఇప్పుడు దేశాలు ఏమవుతున్నట్టండి? వెనక్కబడిపోయినట్టేగా. ఏమాత్రం వాళ్ళకి పురోగతి లేనట్టేగా ఇది జరుగుతుంటే. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని నాశనం చేసుకుంటుంటే, బాంబు దాడులు చేసుకుంటుంటే దేశం ముందుకు పోతున్నట్టా? వెనక్కి పోతున్నట్టా? వెనక్కి పోతున్నట్టు. ఆ వెనక్కి పోవడం అనేది ఇంకెవరు క్వెషన్ చేయరు. ఎట్టయినా సరే పగ తీర్చుకోవాలి. మామూలుగా కాదు, పగ తీర్చుకోవాల్సిందే. ఎలా అయినా ఇక ఎవరు ఇక్కడ ఏంటంటే నాన్ విల్ బ్రేక్ ర్యాంక్స్ అంటే ఇక ఏ ఆర్డర్స్ పాస్ అవుతున్నా ఎవ్వరు పట్టించుకోరు. దేశం నాశనం అవుతున్నా పట్టించుకోరు. నీ తండ్రి చనిపోయాడు నీ ఇంట్లో పగ తీర్చుకోవా? నీ కొడుకు పోయాడు నీ ఇంట్లో పగ తీర్చుకోవా? పద వెళ్దాం, కొడదాం పా. ఇలా వీళ్ళు ఆర్డర్స్ ఇస్తారనమాట. ఓకే. ఇక ఎవరు పట్టించుకోరు. కేవలం ఏం చేయడం? యుద్ధ పిపాసులైపోయి ఆ దేశాల మీద పడతారు. కరేజ్ వాజ్ మైన్ అండ్ ఐ హ్యాడ్ మిస్టరీ. విజ్డమ్ వాజ్ మైన్ ఐ హ్యాడ్ మాస్టరీ. ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఆ శవం ఏదైతే చనిపోయి ఉన్నాడో అతను. నాకు చాలా ధైర్యం ఉంది. ఓకే. నాలో ఎన్నో రహస్యాలు కూడా దాగున్నాయి. నాకు జ్ఞానం ఉంది. నాకు నైపుణ్యం ఉంది. టు మిస్ ద మార్చ్ ఆఫ్ దిస్ రిట్రీటింగ్ వరల్డ్ ఇంటూ వెయిన్ సిటాడెల్స్ దట్ ఆర్ నాట్ వాల్డ్. అయితే ఇంత ఉన్న అతను ఏం జరిగింది? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. రిట్రీట్ అవుతుంది. నాట్ ప్రోగ్రెస్. ఇతను మిస్ అయ్యాడు. ఆ ప్రపంచం అంతా వెనక్కి వెళ్ళేది మిస్ అయ్యాడు. ఇంటూ వెయిన్ సిటాడెల్స్ దట్ ఆర్ నాట్ వాల్డ్. కోట గుమ్మాలన్నీ కూడా బద్దలు కొట్టేస్తారు. పెద్ద పెద్ద కోటలు ఉంటాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? బద్దలు కొట్టేస్తారు. వాటిని అసలు బతకనీయరు. వాటిని అసలు ఏందంటే ముందు కొట్టాలి అంటే ముందు వాటిని బద్దలు కొట్టేస్తారనమాట. దెన్ వెన్ మచ్ బ్లడ్ హ్యాడ్ క్లాగ్డ్ దేర్ చారియట్ వీల్స్. అసలు బయట ఎట్లా ఉందంటే రక్తం ఏరులై పారుతుంది. ఆ ఏరులై పారుతున్నటువంటి రక్తంలో చారియట్స్ అంటే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి రథాలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా రక్తంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. రక్తపు వరద, ఆ వరద, బురద అంతా కూడా మట్టి కలిసిపోయి ఈ యుద్ధ రథాల్ని కదలకుండా చేస్తున్నాయి. ఐ వుడ్ గో అప్ అండ్ వాష్ దెమ్ ఫ్రమ్ స్వీట్ వెల్స్. నేనెళ్ళి పైకి వాటిని అసలు మంచి మంచి నీళ్లతో దాన్ని కడుగుతాను. ఈవెన్ విత్ ట్రూస్ దట్ లై టూ డీప్ ఫర్ టెయిన్డ్ ఐ వుడ్ హ్యావ్ poured మై స్పిరిట్ వితౌట్ స్టింట్ బట్ నాట్ త్రూ wounds, not on the cess of war. Foreheads of men have bled where no wounds were. ఈవెన్ విత్ ట్రూస్ దట్ లై టూ డీప్ ఫర్ టెయింట్. అంటే నిజాలనేవి ఎంత లోతులో ఉంటాయి అంటే వాటిని మురికి పట్టించలేము. వాటిని ఏమాత్రం కూడా మురికి అనేది మనం పట్టించలేము అనమాట. ఏవైతే సత్యాలు ఉన్నాయో అవి చాలా లోతులో ఉంటాయి. వాటిని మురికి పట్టించలేము ఎంత ఏది జరిగినా కానీ. ఐ వుడ్ హ్యావ్ poured మై స్పిరిట్ వితౌట్ స్టింట్. ఇతను ఏం చెప్తున్నాడంటే తన బాధని చెప్తున్నాడు. నేను అవసరమైతే నాకున్నదంతా ఇచ్చేసేవాడిని. కావాలంటే నాకున్నది ఏదైతే ఉందో మొత్తం ఎవ్రీథింగ్ ఇచ్చేసేవాడిని.
బట్ నాట్ త్రూ వూండ్స్. కానీ ఈ విధంగా రక్తపాతం ద్వారా మాత్రం కాదు. నాట్ ఆన్ సెస్ ఆఫ్ వార్. యుద్ధం అనేది ఓ ట్యాక్స్ లాంటిది. రాబోయే ప్రతి తరం కూడా దాన్ని మోయాల్సిందే. 4 heads of men have bled where no wounds were. చాలా మందికి దెబ్బలు తగలవు కానీ వాళ్ళ నుదుళ్ళ నుంచి రక్తం మాత్రం కారుతూనే ఉంటుంది. అంటే యుద్ధం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పేటటువంటిది. ఈ సత్యం ఎప్పటికి మారదు. దీన్నేమి మసిపట్టించలేం. ఏందంటే యుద్ధం అనేది రాబోయే తరాల మీద వేసేటటువంటి ఒక సెస్ లాంటిది, ట్యాక్స్ లాంటిది. వీళ్ళకి గాయాలు తగలలేదు గదా! అంటే కాదు. గాయాలు తగలకుండానే చాలా మందికి నెత్తురు కారతానే ఉంటుంది. సైకలాజికల్‌గా చాలా నాశనం అయిపోతారు వాళ్ళు. చాలా యుద్ధం జరిగితే యుద్ధం యొక్క ప్రభావమే గాదు. యుద్ధం తర్వాత జరిగేవి చాలా చాలా వినాశకాలుగా ఉంటాయి. అయితే చివర ట్విస్ట్ ఏందంటే, ఐ యామ్ ద ఎనిమీ యూ కిల్డ్ మై ఫ్రెండ్. నా స్ట్రేంజ్ ఫ్రెండ్, ఏదైతే స్ట్రేంజ్ ఫ్రెండ్ అన్నాడో రచయిత అతనే చెప్తున్నాడనమాట. ఐ యామ్ ద ఎనిమీ యూ కిల్డ్. నేనెవరో తెలుసా? గుర్తుపట్టావా? నువ్వే నన్ను చంపింది అన్నాడు. అంటే ఏంది? ఇతను చచ్చిపోయి ఉన్నాడు. ఈ స్ట్రేంజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయిన వ్యక్తి లేచి మాట్లాడుతున్నాడు. శవం లేచుంది. అది ఒక నరకం అన్నమాట. ఐ యామ్ ద ఎనిమీ యూ కిల్డ్. నేను నీ శత్రువుని. నన్ను చంపింది ఎవరో కాదు, నువ్వే. ఐ న్యూ యూ ఇన్ దిస్ డార్క్. నాకు ఈ చీకట్లో నీ రూపురేఖలు నాకు కనబడి నేను గుర్తుపట్టేశా. ఫర్ యూ సో యూ ఫ్రోన్డ్ ఎస్టర్డే త్రూ మీ యాజ్ యూ జాబ్డ్ అండ్ కిల్డ్. నువ్వు నన్ను చంపిన తర్వాత నవ్వుకున్నావు కదా, అమ్మయ్య బతికిపోయానని నవ్వుకున్నావు కదా, నన్ను ఏం చేశాను? పొడిచి చంపేశావు. ఐ ప్యారీడ్. నేను చాలా 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 పెనుగులాడా. బట్ మై హ్యాండ్స్ వర్ లోత్ అండ్ కోల్డ్. కానీ నా చేతులు చాలా చాలా వీక్గా ఉన్నాయి. నువ్వేం చేశావు? పొడిచి నన్ను చంపేశావు. లెటస్ స్లీప్ నౌ. ఇప్పుడు నిద్రిద్దామా. అంటే మొత్తానికి చనిపోయాడా చనిపోలేదా అనేది అట్లా ఒక సస్పెన్స్గా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు లెటస్ స్లీప్ నౌ, నిద్రపోదామా అంటే ఓ రకంగా చనిపోయాడా లేదా, చనిపోతే మళ్ళీ ఎట్లా రాశాడు, నేను వెళ్ళాను, ఇవన్నీ కూడా ఇట్లా. ఇదేంటంటే ఊహాజనితమైంది. కాబట్టి మనం సింపుల్గా ఏంటంటే అర్థం చేసుకోవాలి, యుద్ధం జరుగుతున్నప్పుడు రచయిత ఓ సొరంగం ద్వారా ఓ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతంలో శవాల్లాంటి మనుషులు ఉంటారు. అందులో ఒకడు లేచి చెయ్యి ఎత్తుతాడు పైకి. ఈ ఇంద్రా నువ్వు చేసింది అన్నట్టుగా అనమాట. అంటే నువ్వు నన్ను చంపావు కదరా, ఏం బతుకురా నీది, ఏంద్రా నువ్వు అని చూపు చూశాడనమాట. చూసి నాకున్నదంతా ఇచ్చేసేవాడిని, ఏదైనా సాధించాలి అంటే ఇట్లా కాదు, ఇది రాబోయే తరాలన్నిటినీ కూడా వెంటాడుతుంది, ఇదే నిజం. దెబ్బ తగిలి రక్తం గారి చనిపోవడం ఒక ఎత్తై ఉండొచ్చు, కానీ దెబ్బ తగలకుండానే మానసికంగా చచ్చిపోతా ఉంటాడు. జీవోత్సవాల్లాగా మేము పడి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ యుద్ధంలో పాల్గొన్న ప్రతి వాడు కూడా జీవోత్సవంలాగా మారిపోతాడు. దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ భావితరాలు కడతానే ఉంటారు. గాయం తగలకుండానే గాయంతో బాధపడేవాళ్ళు చాలామంది. అది సైకలాజికల్గా ఉంటానే ఉంటుంది అనేసి చెప్పడం. అంటే ఏం బాధపడుతున్నావు? రక్తం లేదు ఇక్కడ, ఈ రక్తం కారలేదు, యుద్ధం జరగట్లేదు, ఈ కింద బుల్లెట్ల శబ్దాలు లేవు. అంటే కోల్పోయిన సంవత్సరాలు అనేవి ఉన్నాయి, అనవసరంగా కోల్పోయాను, ఆ బాధతో అయితే మేము ఉన్నాం అనేసి ఆ చనిపోయిన వ్యక్తి చెప్పడం. అంటే టోటల్గా ఏంటంటే రచయిత యుద్ధం జరుగుతున్నప్పుడు ఓ సొరంగానికి వెళ్ళాడు. ఆ సొరంగంలో తాను చంపినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకడు లేచి చెప్పాడు, నువ్వేరా నన్ను చంపింది, నాకున్నదంతా ఇచ్చేసేవాడిని యుద్ధం జరగకుండా ఉండడానికి. నేను ఎంతో ఈ లోకంలో అసలు చాలా అందమైంది చూద్దాం అనేసి ఆనందంగా ఉందాం అని అనుకున్నాను. బట్ కానీ ఏం జరిగింది ఇక్కడ? యుద్ధం అనేది ఎలాంటిది? చాలా దౌర్భాగ్యమైంది. దాని నష్టాలు అనేవి చెప్పలేము. కేవలం దెబ్బలు తగిలి రక్తం కారేవాళ్లే కాదు, రక్తం కారకుండా కూడా ఎన్నో భయానకమైన జీవితాలు ఈ యుద్ధం తయారు చేస్తుంది అని చెప్పడం అయితే ఓవెన్ ఈ మొత్తం టోటల్ పోయం ద్వారా చెప్పడం అయితే జరిగింది. ఇదండి సింపుల్గా మీరు గనక టోటల్ సిలబస్ అనేది కవర్ చేయాలి అనుకుంటే లింక్ అని గనక మీరు అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని పాఠ్యాంశాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.